సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. మొత్తానికి భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవడానికి ఇంకా 48 గంటల సమయం మాత్రమే మిగిలింది. మరి భారత్ని వదిలి వీళ్ళు వెళ్ళిపోతారనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. ఒక హైదరాబాదులోనే 200 మంది పాకిస్తానీలు నివాసం ఉంటున్నగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే తెలంగాణ డీజీపీ ఇక్కడ నివాసం ఉంటున్న పాకిస్తానీలకు ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు. 27వ తేదీన ఏప్రిల్ 27వ తేదీ సాయంకాలానికి ఈ దేశాన్ని హైదరాబాద్ని విడిచి వెళ్ళిపోవాలని చెప్తారు. ఇప్పటికున్న తాజా డేటా ప్రకారం హైదరాబాదులో 213 మంది పాకిస్తానీలు ఉంటే మధ్యప్రదేశ్లో 228 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. మహారాష్ట్రలో 55 మంది పాకిస్తాన్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీ ఎవరైతే వీళ్ళంతా ఇప్పుడు ఎవరైతే డేటాలో కనిపిస్తున్నారో వీళ్ళంతా అధికారికంగా అన్ని ధృవపత్రాల ఆధారంగా ఇండియాలోకి వచ్చారు. వీళ్ళందరినీ అధికారికంగానే ఏప్రిల్ 27వ తేదీ నాటికి పాకిస్తాన్కి తిరిగి పంపించే అవకాశం కనిపిస్తుంది. అయితే పాకిస్తాన్కి ఇండియాకి ఒక సంబంధం ఉంది. పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది దొంగతనంగా దొడ్డిదారిలో అటు బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ నుంచి కావచ్చు, దొడ్డిదారిలో ఇండియాలోకి ప్రవేశిస్తారు. వీళ్ళు ఇక్కడ హైదరాబాదులో దొంగ ముసుగుతో అంటే తప్పుడు ఆధారాలతో, తప్పుడు పేర్లతో, తప్పుడు ఐడెంటిటీతో ఇక్కడ నివాసం ఉంటారు. ముఖ్యంగా హైదరాబాదులోనే ఇటువంటి వారి సంఖ్య అధికంగా ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన అనేక ఉగ్రవాద విధ్వంసాలలో అటువంటి వ్యక్తులే పాకిస్తాన్ నుంచి వచ్చి హైదరాబాదులో తలదాచుకున్న దొంగలే ఇక్కడి ముస్లింల పేర్లను కూడా బదనాం చేసే విధంగా ఇక్కడి ముస్లింల పైన కూడా నిందలు మోపే విధంగా ప్రవర్తించారు. ఇక్కడ అనేక దిల్షుక్ నగర్ బ్లాస్ట్ కావచ్చు, లేకపోతే ఇంతకుముందు జరిగిన గోకుల్ చాట్ బ్లాస్ట్ కావచ్చు, లేకపోతే లుంబిని పార్క్ దాడి కావచ్చు, ఈ బ్లాస్ట్ అన్నింటిలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి అక్రమ మార్గంలో భారతదేశంలోకి వచ్చిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరినీ భారత్ నుంచి తరలించడం సాధ్యమవుతుందా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. ఎవరైతే అధికారిక ధృవపత్రాలు కావచ్చు, లేకపోతే వైద్య అవసరాల కోసం కావచ్చు భారతదేశానికి వచ్చారో వాళ్ళు అధికారికంగానే వెనక్కి తిరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళతో ఎటువంటి ఢోకా లేదు. ఇప్పటికే భారత్ పాక్ బార్డర్ క్లోజ్ అయింది. ఎవరైనా ఉంటే కేవలం వీళ్ళని వెనక్కి పంపించడం కోసమే బార్డర్ గేట్లను, చెక్ పోస్టులను ఓపెన్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఏప్రిల్ 27వ తారీఖు నాటికి ఎంతమంది పాకిస్తానీలు భారతదేశం నుంచి తిరిగి తమ స్వదేశానికి వెళ్ళిపోతారు అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. దొడ్డిదారిన దొంగదారిలో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళని ఏం చేస్తారనేది కూడా ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. మొత్తానికి భారతదేశంలో భారత్ హిందూ ప్రభావిత దేశం, హిందువులు ఎక్కువగా ఉన్న దేశం. దీంతో ఇతర దేశాలు పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఆ దేశాల్లో ఉన్న మైనార్టీలుగా ఉన్న అనేక మంది హిందువులు భారత్కు వచ్చారు. ఇక్కడి పౌరసత్వాన్ని అధికారికంగా స్వీకరించారు. ఆ లెక్కను చూస్తే దాదాపు 2.1 మిలియన్ అంటే దాదాపు 21 లక్ష మంది ఇతర దేశాలకు సంబంధించిన హిందువులు భారతదేశంలో ఉన్నారు. అయితే వీళ్ళు కాకుండా అనధికారికంగా లేకపోతే తాత్కాలికంగా సార్క్ దేశాల వీసా నిబంధనలకు అనుగుణంగా ఎవరైతే భారతదేశంలోకి వచ్చారో వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోతారనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. మొత్తానికి వీళ్ళందరినీ తిప్పి పంపించాల్సిన పని అన్ని రాష్ట్రాల చేతుల్లో ఉంది. అందుకే నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్లు చేశారు. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫోన్ చేశారు. మీ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీలకు వెంటనే నోటీసులు ఇవ్వండి, మీ దేశాన్ని విడిచి వెళ్ళిపోమని చాలా స్పష్టంగా చెప్పమని చెప్పారు. ఎందుకంటే ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో దాడి తర్వాత ప్రధాని మోదీ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్తాన్కి ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని, భారత్లో రక్తపాతాన్ని సృష్టించడం వెనుక పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక హస్తం ఉందని భారత్ పూర్తి స్థాయిలో విశ్వసిస్తుంది. కాబట్టి సింధు జలాల ఒప్పందం 1960లో జరిగిన సింధు నదీ జలాల ఒప్పందం, ప్రపంచ బ్యాంకు సారథ్యంలో జరిగిన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నామని చెప్పింది. అట్లాగే అటారీ వాగా బార్డర్ని
క్లోజ్ చేస్తున్నామని ప్రకటించింది. భారత్లో ఉన్న పాకిస్తానీలు 27వ తేదీన వెళ్ళిపోవాలని చెప్పింది. 29వ తేదీ వరకు వైద్యం నిమిత్తం వచ్చిన వాళ్ళు కూడా ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని చెప్పింది. అట్లాగే ఢిల్లీలో ఉన్న పాక్ హైకమిషన్లో సిబ్బంది సంఖ్యను తగ్గించింది. మొత్తానికి పాకిస్తాన్ పహల్గామా దోషి అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీలు ఈ దేశాన్ని 27వ తేదీ నాటికి విడిచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏర్పడింది. సో వీళ్ళు వెళ్తారా లేకపోతే తప్పించుకు తిరుగుతారా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఈ పాకిస్తాన్కి సంబంధించిన పౌరులు ఎవరైతే ఇప్పుడు మన భారతదేశం నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోతారా లేకుంటే తప్పించుకు తిరుగుతూ ఈ దేశానికి ద్రోహం చేస్తారా? ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. మీ అభిప్రాయాల్ని బాగుంటే ఖచ్చితంగా మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.